హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పు. పంపులు రావట్లేదు. పంపులు రావట్లేదు. పక్కన వాళ్ళది మోటార్ బోర్ ఉంటే మోటార్ అడిగి అనేసి ఇప్పటిదాకా ఇవన్నీ నింపినాం. 2 డ్రమ్ములు అయితే నింపినాం ఫ్రెండ్స్. అసలు మస్తు ఇబ్బంది అవుతుంది. అమ్మో బా ఇక్కడికి వచ్చింది కోడి చూడు. కాకర తీగ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెరిగిందో. అప్పుడు నేను పెట్టానని చెప్పినా కదా అయ్యా అనమాట. చిక్కుడు తీగ అయితే పెరగట్లేదు. ఈ కోళ్ళు దీనుడికే సరిపోతుంది మొత్తం అసలు. పుంజు చూడు, మనదే అనుకుంటారమ్మా పుంజు. ఎవరన్నా చూస్తే మన ఇంట్లోనే ఉంటుంది ఎక్కువ కాబట్టి. అవుతున్నాయి. ఇంకా ఏం కూర అంటున్నావు మరి? కూర టమాటా ఎగ్ వండుతున్నా. ఇక ఇవే ఉన్నాయమ్మా. ఆలు వండినా, కాకరకాయలు వండినా. ఎగ్స్ ఉన్నాయా? ఎగ్స్ ఉన్నాయి. ఒక 3 ఉన్నాయి. 3 కొట్టనా? అయినా ఇవాళ సంత కదా, ఇవాళ పోతామా? లాస్ట్ వీక్ పోలే, 2 వీక్స్ నుంచి పోవట్లేదు. లాస్ట్ వీక్ ఏంది పోవాలమ్మా. అయినా వర్షానికి సంత పెడతారా? పెడతారు, కాకపోతే కొంచెం తొందర తీసేస్తారు అన్నమాట. పుంజుని ఏమనాలంటే, పుంజుని ఏమన్నా అరే ఇంట్లోనే వచ్చి మొత్తుకుంటాను. అసలే లోపలికి వస్తుంది కూడా. ఇంకా వచ్చినప్పుడు మూసేయి కదా. చెవులకి ఇల్లు వంట చేస్తారు. 3 కోడిగుడ్లు ఉన్నాయి. అవి మామూలుగా ఇట్లా ఎగ్గు లాగానే ఉంచుతా, తెలుసు కదా? తెలుసు తెలుసు. అట్లా ఉంచుతా అనమాట. సరే నమ్మరిచ్చు. పండగ రిచ్చు ఇయ్యాల. ఎందుకు? టమాటా కోడిగుడ్డు కదా, అందులో ఎగ్ చెబుతుంది. సివిల్ డ్రెస్ అయ్యాలా? అక్క స్నానానికి పోయిందా? బుధవారం కదా. ఎంత ఎర్లీగా లేచినా లేటే అవుతుంది నాకైతే. నీళ్ళు పంపులు రాలే కదమ్మా, అందుకని పైప్ అటు పరిసి ఆ గడ్డిలోకి పోయిండు ఫ్రెండ్స్. ఇక నాకేం భయం అయింది వాళ్ళు ఏమైనా ఉంటాయో అని. అటు గడ్డిలోకి పోయి ఆ పైపు పరిచి మళ్ళీ ఇంకో పైపు పెట్టేసి. మరి వాటర్ లేనప్పుడు తప్పదు. సమ్మర్లో కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సేమ్ ఇంతే. మళ్ళీ ఇప్పుడు అదే ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. పంపులు పైప్ బలిగి ఉంటుంది నాకు తెలిసి. వస్తాయి వర్షాకాలం అసలు బంద్ అవ్వలే కానీ పైప్ అయింది వస్తే మళ్ళీ నాన్ స్టాప్. అసలు అది బంద్ చేస్తుండేది ఏం లేదు. ఇక పట్టించుకునే నాదులే ఉండాలి. తర్వాత రిచ్చు మీకు స్నాక్స్ పెట్టాను. ఇంటికి వచ్చినాక స్నాక్స్ తింటారు వీళ్ళు. మిక్చరు బాక్స్ లో పెడితే నేను బ్రేక్ టైమ్ లో తినకుండా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ తింటున్నారు. అర్థమవుతుందా? మీకు గేమ్స్ ఆడిపోయాని ఏమన్నా ఆడిపోయాని బ్రేక్ టైమ్ లో తినే టైం అంటూ ఇస్తారు పిల్లలకి. ఎవరు తెచ్చుకోవట్లేదు కావచ్చు, వీళ్ళు ఒక్కలే ఎట్లా తినాలనేసి పక్కకు పెడుతున్నారని నాకు అర్థమైంది. ఇంటికి వచ్చినా తినండి. బ్రెడ్ మిక్చర్ 2 పెట్టను. ఇక చెప్తాను. అయిందా? అయిపోయిందా? రిచ్ది కూడా అయిపోయింది కదమ్మా. ఇప్పుడు వచ్చి ఆ ఊర్లన్నీ తిరగాల నువ్వు డాడీ మట్టి. ఆ ఊర్లన్నీ తిరిగి మళ్ళీ మనూరు వచ్చేసరికి టైం పడుతుంది. ఓకేనా? అయింది. ఇంకా ఇట్లా చాలా వీళ్ళకి ఎగ్గులు టైం అయింది. నాకు కూడా బాక్స్ పెడతాను ఇప్పుడు. అలా తినడానికి పెడతాను. అమ్మో నువ్వు కనుక ఇవాళ అన్నం మిగిలిచ్చినట్టు కనపడ్డది అనుకోలేదు. ఎందుకు అన్నం తినడానికి అంత ఇబ్బంది నీకు? ఏది లంచ్ టైంలోనా? చిన్నగా తింటుంది. పక్కన అమ్మాయి ఏమో గబగబ తిని పోయి కడుక్కుంటుంది. చిన్నగా తింటుంది.
గట్టిగా కలిపితే అన్నం ఎత్తుకుని వచ్చి నన్ను కొడతాయి అన్నట్టుగానే చేస్తాంది. లేదు తెచ్చుకోపో, అన్నం పెడతా, కలిపిస్తా తిందరు. చాలా స్లో, అసలు చిన్న పిల్లలు తిన్నట్టు తింటుంది. అట్లా తింటే టైం సరిపోదు. పైన మీ క్లాస్ రూమ్ లో కూర్చొని తింటారా? వాళ్ళ క్లాస్ రూమ్ లో, హెచ్ఎం క్లాస్ లో వాళ్ళు కూర్చొని తింటారు. కూర కూడా మిగులుతుంది అసలు. రావాలా దగ్గర నేను ప్లేటే తెమ్మన్నా, ఏం తెమ్మండి నేను. వేసినాము. కనిపిస్తుంది. చలిమంట వేసుకుంటావా? మీరు వచ్చే టైం లేట్ అయింది. అన్నం తినవు, ఎంత పెడుతున్నారు రోజు? అంతేనా రోజు పెట్టేది? ఈ అన్నం తినట్లేవా అమ్మ నువ్వు? అదే అన్న, ఇంటికాడ ఉంటే ఇంత తింటది. ప్లేట్లో పెట్టినారు, ఇంకొంచెం పెట్టిస్తా, అది మొత్తం తినాలి. ఇంకొంచెం పెట్టినా లేకపోతే ఉన్న కాడికి తినొస్తావా? పోతుందా? బాక్స్ మాడవరాదు దానికి? ఏ బాక్స్ లో పెట్టినా దాని బుట్టలో సరిపోదు. బాటిల్లో పెట్టాము లే, బుట్టలో సరిపోదు. అందుకే ఈ బాక్స్ అయితే ఇట్లాంటిదే కానీ కొంచెం పెద్దది తీసుకోవాలి, అట్లా సెట్ అయితే. దీనికి సరిపోతుంది. అయితే ఏం చేయాలి చెప్పనా? ఈ అన్నం ఉందా, ఇది దాంట్లో వేయాలి. అసలు ఇది రిచ్ తీయాలి కదా, అట్లా సెట్ అవుతుంది. అమ్మ రేపు బాక్స్ మారుస్తా, సరేనా? నీకు అట్లా చేస్తేనే బాగుంటుంది. ఎందుకు కలుపుకోరాదు? అన్నం కొంచెమే కదా. అన్నం తింటానంటే కలుపుకోరాదట. తినం దానికి ఎందుకు ఇక కలుపుకోవచ్చేది? నువ్వు తీసుకుపోయేది కొంచెమే కదా, చేయి తిరుగుతుంది. ఏం కాదు, అట్లా చేస్తేనే బాగుంటుంది. పిల్లలు అయితే స్కూల్కి అయితే పోయారు ఫ్రెండ్స్. ఇక పోయినాక ఇక నేను గిన్నెలు తోమి ఇల్లు ఊడ్చిన తర్వాత బట్టలు నానబెట్టి కొద్దిసేపు ఆగిన. ఎందుకు చెప్పనా ఫ్రెండ్స్, కోతులు అయితే ఫుల్ ఉన్నాయి అన్నమాట బయట. కోతులు ఉండేసరికి ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పని ఎక్కడిదక్కడే ఆగుతుంది. ఇక ఆ టైంలో బయట కోతులు ఉంటే బయటకు వెళ్ళినామంటే ఏం లేకబడతాయి అనేసి ఇక నేనేం చేసిన లోపటే ఉన్న బేడం పెట్టుకొని తెలుసా ఇయ్యాల కొద్దిసేపటి దాకా నాకు ఆడ టైం వేస్ట్ అయింది. ఇక సర్లే అని తర్వాత చిన్నగా అయితే బట్టలు అయితే పిండుకుంటా ఉన్నా. ఇక 3 బకెట్లలో జాడిస్తాను ఫ్రెండ్స్. బొచ్చడు బట్టలు అయినాయి ఇవాళ తెలుసా. అసలు నాకైతే అమ్మో ఆ బట్టలని చూస్తేనే ఏడుపు వచ్చింది. మా ఆయన అంటూ ఉంటాడు, ఇట్లా ఎక్కువైనప్పుడు బట్టలు ఎట్లా పిండుతావో ఏమో ఇబ్బంది అవుతా ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ తీసుకోనా అనేసి అంటూ ఉంటాడు ఫ్రెండ్స్. కానీ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇప్పుడైతే కొంచెం సెట్ అయ్యేటట్లేదు కదా. ముందు తడుస్తూ ఉంటుంది బయట, బాత్రూమ్ దగ్గర కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది పెట్టడానికి అనేసి ఇప్పుడు వద్దులే, తర్వాతకి ఎప్పుడైనా కొనుక్కుందాంలే, రేకులు వేసినాక కొనుక్కుందాంలే అనేసి అంటూ ఉంటా ఫ్రెండ్స్. ఇగో ఇట్లా ఎక్కువ అయినప్పుడే ఏమన్నా ఇబ్బంది ఉండి వెళ్తూ ఉంటాం కదా, అంటే ఏదైనా బయటికి వెళ్ళే పని ఉంటుంది కదా, బయటికి వెళ్ళినప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని అంటే ఆ టైంలో బట్టలు పిండుకోను అన్నీ ఉంటాయి. ఆడ ఉన్నప్పుడు ఇక మళ్ళీ తెల్లారి పిండాలంటే ఏడుపు వస్తుంది. ఇక అగో ఆ టబ్బు మొత్తం అయితే నిండినాయి అనమాట. అగో రేకు మీద పెట్టినా కదా, ఫుల్గా అయినాయి తెలుసా. ఇక ఏం చేయాలో తెలియక ఇక చిన్నగా అయితే పిండినా. ఈ చెయ్యి గుంజుకొస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ బట్టలు ఉన్నప్పుడైతే నేను బాగా మురికుంటే మాత్రం కంపల్సరీ బ్రష్ చేసి రుద్దుతూనే ఉంటా. అందుకని ఈ చెయ్యి లాగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎందుకో తెలీదు, కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. ఇక అటువైపు మా ఆయన వేయొద్దంటా ఉంటాడు. ఆ కంచె ఒకటి దొరికింది నీకు బట్టలు వేయడానికి
అవో ఇవో సాక్స్లు షూలు పెట్టడానికి మంచిగా కంచె కూడా దొరికింది. ఆడైతే ఎత్తా ఉంటావు, అవతలికి పడితే మాత్రం మళ్ళీ నువ్వే పోయి తెచ్చుకోవాలా, ఇబ్బంది అవుతుంది. ఇటువైపు వేసుకో అంటే మానం గీనాను కదా, నేను ఆడనే వేస్తూ ఉంటా, ఎందుకంటే ఆడ దగ్గర కదా ఫ్రెండ్స్, ఆడ నుంచి ఆడికి అనేసి ఆడ వేస్తూ ఉంటాయి. ఇక మొత్తం అయితే పిండినా ఎండేస్తా ఉన్నా. ఆ టైంలో కోడైతే ఒకటే అరిసింది ఫ్రెండ్స్, పాము ఉన్నది అనుకుంటా అక్కడ, అందుకని ఇక నేను గమనిస్తూ ఉన్నా. ఇక అన్న అయితే ఎండేసి అయితే అగో యూనిఫామ్ అయితే ఎండనే ఎండవు. ఇప్పుడు రేపు నాకు ఉన్నదే ఇక కోస, ఎండపోతే తిరగలు తీసి మెరగలు తీసి అన్ని ఇక వాటిని అయితే తిప్పి ఎండేయాలి. అవి రేపు పొద్దుటి వరకు అయితే ఎటు చేసి ఎండాలి. 4 డ్రెస్సులు అయితే మొత్తం ఇప్పున్నాయి అనమాట. వాటిని ఎండబెట్టే పనిలోనే ఉంటా ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇక తర్వాత ఇంకా అప్పటిదాకా కూడా నేను అన్నం తినలేదు తెలుసా. అప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 11:30 అయితే అవుతుంది. ఇప్పటి వరకు చూసిన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, ఇక మా ఆయన అయితే కొంచెం తీసుకొని పోయింది అనమాట. పొద్దున తీసుకొని పోయిన తర్వాతకి ఇక మళ్ళీ ఎట్లా అయ్యిందనేది ఫోన్ చేసి మాట్లాడినా. సరే నేను కొంచెం తీసుకున్నా కదా, నువ్వు కొద్దిగా తీసుకో, ఇక సెట్ అయిపోతుంది, వీడియో అయితే అవుతుంది. మధ్యాహ్నం అయితే టైంకి ఎక్కి టైం దాటితే మాత్రం అస్సలు మంచిగా ఉండదు అనేసి వార్నింగ్ ఇచ్చిండు ఫ్రెండ్స్. సరేలే అనేసి ఇక నేనేమో వీడియో తీసుకుందాం అనేది ఇక కొద్దిగా తీసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక పొద్దున అసలు తీసుకునేటోళ్ళమే, మార్నింగ్ లేవగానే తీసుకునేటోళ్ళం. కాకపోతే ఏమైందంటే పంపులో ఒకటి రాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. చూడబోతే అసలు బియ్యం కడగడానికి కూడా బయట వాటరే లేవు అనమాట. అందుకని ఇక అప్పటికప్పుడు ఇక 2 డ్రమ్ములు ఖాళీ అయినాయి. అప్పటికప్పుడు ఇక ఏం చేయాలో అని చూస్తుంటే పక్కన బోర్ ఉన్నది కదా ఫ్రెండ్స్, వాళ్ళని అడిగి అయితే ఇక మోటార్ అయితే వేసినాం అనమాట. ఇక వాటర్ అయితే అదే ప్రాసెస్ జరిగింది. ఇక మా ఆయన అక్కడికి ఇక్కడికి తిరుగుడు, అటు మెయిన్ బంద్ చేసుడు, అది ఇదే జరిగింది ఫ్రెండ్స్. ఇక తర్వాతకి ఎట్లయినా ఇక కొంచెం తీసుకో, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, నువ్వు పోవుడు కానీ కొద్దిగా తీసుకో అంటే కొంచెం తీసుకొని ఇక అప్పుడు ఇక వీడియో అయితే అయ్యిందనమాట ఇప్పటి వరకు అయితే. ఓకేనా. ఇక మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి తొందర పని కంప్లీట్ అవుతుంది, ఎక్కడ పోతుంది నా టైము అనేది నాకు అనిపించింది. ఎక్కడ చెప్పనా, ఇప్పుడు పిల్లలు దువ్వి జుట్లేసి రెడీ చేసి పంపించే బాధ్యతలు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అవునా. అంటే ఇప్పుడు నాకైతే నేను పిల్లల్ని రెడీ చేస్తున్నా, స్కూల్కి పంపిస్తున్నా, వాళ్ళకి బాక్స్ కడుతున్నా. ఇక అక్కడ కొంచెం 2 అవర్స్ అయితే టైం కేటాయించడం జరుగుతుంది కదా, ఎందుకంటే 8 వరకు అయితే అక్కడే వాళ్ళతోటే ఉండు సరిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని ఇక నేను ఇంట్లో పని ఏం ముట్టుకోను కాబట్టి నాకు అక్కడైతే టైం అయిపోతుంది అనేది నాకు అర్థమైంది. ఒక్కొక్కరికి ఏంటంటే పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ జాబులు అవి ఇవన్నీ బయటికి వెళ్ళిపోతారు. ఇక సరే వాళ్ళది వాళ్ళే చేసుకొని ఉండిపోతారు కదా ఇంట్లో. అట్లా వాళ్ళకైతే తొందర పని కంప్లీట్ అయితే అవుతుంది కదా, నా ఉద్దేశం అయితే అదనమాట. ఇక నాకు ఇక్కడ టైం అయిపోతుందా అనేది నాకు ఊకే అనిపిస్తూ ఉన్నది, ఇదేంది అని. ఇక బట్టలు అయితే ఇప్పటిదాకా పిండి అయితే ఇక అన్నీ అయితే కంప్లీట్ చేసేసిన. మళ్ళీ రేపటికి ఇబ్బంది అవుతుంది, పిల్లల యూనిఫామ్ అన్నీ కూడా ఇప్పే ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని ఇక మొత్తం అయితే పిండి కంప్లీట్ చేసినాక ఇప్పుడైతే ఇక మళ్ళీ నేను ఇంకా అన్నమే తినలేదు తెలుసా. ఇంకా మా ఆయన అంటాడు, నేను అన్నం తినుకుంటే టైం వేస్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అంటాడు కదా, ఏమని అంటాడు, అన్నం తిన్నాకనే నువ్వు ఏ పనైనా చేయి అంటాడు. మరి నాకేం అనిపిస్తుంది కదా, మరి టైం అవుతుంది ఎట్లా ఏంది, నేను అన్నం తినడికి 1/2 అవర్ కేటాయిస్తే టైం అయితే సేవ్ అవ్వదు కదా అనేసి అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక నేను ఫస్ట్ ఎడిట్ చేయాలి, వీడియో ఎడిట్ చేసినాకనే అన్నం తింటా. ఓకేనా. మీరేం కర్రీస్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.